పోలవరం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం తెల్లం రాజలక్ష్మి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్ని ఇక్కడ క్యాండిడేట్గా పెట్టారు వైసీపీ నుంచి. అండ్ చిర్రా బాలరాజు యువకుడు, అక్కడ జనసేన అభ్యర్థి. ఎలా ఉండొచ్చు ఇక్కడ పోటీ? ఇక్కడ ఇద్దరు బాలరాజులే. వైసీపీ అమ్మాయి లేడీ వాళ్ళ హస్బెండ్ కూడా బాలరాజు. తెల్లం బాలరాజు వాళ్ళ వైఫ్ ని ఇప్పుడు తెల్లం రాజలక్ష్మి క్యాండిడేట్. చిర్రా బాలరాజు గారు ఈయన జనసేన పార్టీ అభ్యర్థి. నేనేమంటానంటే అసలు ఈ సెగ్మెంట్ లో ఎవరు అడిగి తీసుకుంటున్నారని నాకు అర్థం కాదు. పోలవరంలో కొయ్యలపూడి, టీ నర్సాపురం కొన్ని ప్రాంతాలు కాపులు అత్యంత ప్రభావితంగా ఉంటారు. టీ నర్సాపురంలో కొన్ని చోట్ల కమ్మస్సు కొంత ప్రాంతాల్లో ఉన్నారు అప్లైన్స్ కాబట్టి. మిగతా మీరు బుట్టాయి పోవడం పోలవరం ఏరియా లోపలికి పోగానే అవి ట్రైబల్ ఏజెన్సీస్ కొన్ని ఉన్నాయి. ట్రైబల్ ఏరియాస్ అసలు మిగతా పార్టీలకు గుర్తులు తెలుసా కనీసం ట్రైబల్స్? మనం వెస్ట్ గోదావరిలో మీకు 50,000, 60,000, 70,000 ఓట్లుండి కాపులు ప్రభావితం చేసి కాపు ఎమ్మెల్యేలు గెలిచి నియోజకవర్గాలు ఇన్నుంటే పోలవరం ఎవరు తీసుకున్నారు? వీళ్ళు అడిగారా, వాళ్ళు ఇచ్చారా తీసుకోమని చెప్పని? నాకు అర్థం కాదు అదే. సరే తీసుకున్నాం. ఇప్పుడు బాలరాజు గారు నుంచో పెట్టారు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవుగా. ఎస్సీ క్యాండిడేట్లు ఇప్పుడు కోడూరు ఎస్సీ క్యాండిడేట్లు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులు ఎవరు పెట్టుకోవాలా? పార్టీ పెట్టుకోవాలా? మన జనసేన పార్టీ ఏమైనా అధికారం అనుభవించి ₹1,00,00,000 తీసుకెళ్ళిపోయటం అక్కడే ఉన్నా? ఇంత ఇబ్బందికరమైన కాన్షియస్ మనం ఎందుకు తీసుకుంటున్నాం? ఏ కారణం వల్ల తీసుకుంటున్నాం? ఎవరు ప్రోద్బలం ఇది? ఎవరు సలహాలు వీటన్నిటికీ? నాకు అర్థం కాలేదు. నేను మన పోలవరం కాన్షియస్కి వెళ్ళాను సార్. పోలవరం, కోయిలగూడెంకి వెళ్ళాను, టీ నరసాపురంకి వెళ్ళాను, బుట్టాయిగూడెం మా కరాటో రాంబాబు గారు ఆ ప్రాంతంలో జమీందారు. బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం ఆ ప్రాంతాలు జమీందారు కుటుంబాలు పెద్ద కుటుంబాలు. వాళ్ళే ఇప్పుడు బాధ్యత తీసుకొని బాలరాజు గారికి పక్కనే ఉండి ఎలక్షన్ క్యాంప్ అయినంత కూడా కరాటో రాంబాబు గారు వాళ్ళ సంబంధించిన ప్యానలే చూసుకుంటారు. కరాటో రాంబాబు గారు జనసేనతోనే ఉన్నారు. ఆయనకను ఆ వైసీపీ ఎమ్మెల్యే బాలరాజు ఇప్పుడున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ వల్ల భర్త ఇద్దరికి పడదు, చాలా పచ్చిగడ్డేస్తే బగ్గుమంటారు ఇద్దరి మధ్య. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చాడు కరాటో రాంబాబు గారు, ఇప్పుడు జనసేన పార్టీతో ఉండి ఆయన నేను లీడ్ తీసుకుంటానని చెప్పని ముందుకు వచ్చారు. ఫైనాన్షియల్ కూడా పెద్దగా ఖర్చులు మనము ఇప్పుడు టీడీపీ ఏలూరు ఎంపీ సెగ్మెంట్ కిందకు వస్తుంది. ఇది ఏలూరు ఎంపీ సెగ్మెంట్. టీడీపీ ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ కొంత ఖర్చు నేను పెట్టుకుంటానంటే షెడ్యూల్ ట్రైబ్ కాన్స్టిట్యూన్సీ కింద కొంత ఖర్చు నేను కూడా పెట్టుకుంటానని చెప్పని ఏలూరు టీడీపీ ఎంపీ క్యాండిడేట్ కొంత డబ్బులు కూడా ఆయన కూడా పబ్లిక్ కి పంచడం జరిగింది. ఇద్దరు కలిపి ఓటేయమని చెప్పని పంచడం జరిగింది ఆ ప్రాంతాల్లో. అయితే కాపులు బలంగా ఉన్న కోయిలగూడెం, టీ నరసాపురం ఈ మండలాల్లో అయితే మాత్రం జనసేన పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుంది. ఓవరాల్ గా ఈ నియోజకవర్గంలో గెలిచేది ఎవరు? మీ అంచనా ఏంటి చెప్పండి. అది 50-50 డబ్బు కూడా అంటే టఫ్ అని చెప్పట్లా. మన షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్న మండలాలు ఉన్నాయి. ఆ మండలాల్లో మన గాజు గ్లాస్ గుర్తు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళింది? వాళ్ళకి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అలా అలవాటు ఉన్న ప్రాంతాలు అవన్నీ కూడా ఆ అలవాటుతో వైసీపీకి వచ్చారు జనం. వాళ్ళు ఇప్పుడు గాజు గ్లాస్ ఎంతవరకు వస్తారు? అవన్నీ మనం టర్న్ చేసుకోవాలి. ఏం చేయాలా? వైసీపీ క్యాండిడేట్ తో పాటు మనం కూడా డీప్ గా డబ్బులు ఖర్చు చేయాలి. ఆ స్థాయిలో ఆ స్థాయిలో డబ్బులు ఖర్చు మన జనసేన పార్టీ సంబంధించి భరించే శక్తి జనసేన పార్టీకి ఉందా? ఉన్నంత చేశారు. దాంతో ఏదో పబ్లిక్ కూడా చాలా మంది బయట నుంచి అమౌంట్ పంపించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యత తీసుకున్నారు, దీన్ని కొంచెం గాడిలో పెట్టాలని చెప్పని చేశారు. కొంత వర్కౌట్ చేశారు. అయితే షెడ్యూల్ ట్రైబ్ ఏజెన్సీ అవటం, ఈ కాపు మండలాల్లో ఏవైతే బలంగా ఉన్నాయో ఈ మండలాలన్నీ కూడా వన్ సైడ్ వచ్చేస్తాయి జనసేన పార్టీ. ఆ షెడ్యూల్ ట్రైబ్ ఉన్న మండలాల్లో మాత్రం కొంచెం ఇబ్బంది. అక్కడ 50-50, అక్కడ మాత్రం 50-50 ఓట్లు. ఓవరాల్ గా ఎడ్జ్ ఎవరికి ఇస్తున్నారు మీరు? ఓవరాల్ గా ఎడ్జ్ ఎవరికి? అట్లా చెప్పలేదు సార్. దాదాపు టఫ్ ఫైట్. అక్కడ ఏమైందంటే కమ్మ సామాజిక వర్గం ఈ అప్లయన్స్ లో కొన్ని చోట్ల ఉన్నారు. జనాభా పరంగా వాళ్ళు సెటిలర్స్ గానో లేకపోతే అక్కడ కొన్ని చోట్ల భూములు ఉన్న వ్యక్తులుగా ఉన్నారు. వాళ్ళకి కొంచెం టీడీపీ పార్టీ కొంచెం పట్టు ఉంది. వాళ్ళు కూడా చివరి నిమిషంలో వాళ్ళు కూడా లీడ్ తీసుకున్నారు. లీడ్ ఏంటంటే ఇది మన టీడీపీ కూడా కలిసి ఉంది కాబట్టి మనం కూడా సహకరించాలి దీనికని వాళ్ళు కూడా కొంత ముందుకు వచ్చారు. మరి చివరిలో మనం దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం అవకాశాలు పెరిగినాయి. మనం పెరిగినా కూడా నాకు తెలిసినంత వరకు ఇద్దరికి హోరాహోరీగానే ఉంటుందని గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ నాకున్న నాలెడ్జ్ ఏంటంటే షెడ్యూల్ ట్రైబ్ అడవి ప్రాంతాల్లో కూటమికి వేవ్ ఉంటే కొంత 2019 ఎన్నికల్లో దాసరాం గారు మీరు చూశారు, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు.
ఆ వేవ్ అలా కొట్టుకెళ్ళిపోయింది. అసలు ముక్కు మొహం తెలియని, ఐఎమ్ సారీ ఇలా అంటున్నందుకు, చాలా మంది నియోజకవర్గాల్లో ఆ అంటే అక్కడ గెలిచిన ఎమ్మెల్యే పేరే సరిగ్గా తెలియదు ఆ నియోజకవర్గాల్లో. అటువంటి వాళ్ళు ఈ ఫ్యాన్ వేవ్లో ఆ గాల్లో గెలిచేశారు. ఇప్పుడు కూటమికి గనక ఆ వేవ్ ఉంటే గనక ఇలాంటి వాళ్ళందరూ కూడా గెలిచే అవకాశం ఉంది. చెర్రా బాలరాజు గెలిచే అవకాశం ఉండొచ్చు. అంటే ఆ పోలవరం నియోజకవర్గంలో ఉన్న, మీరు క్షేత్రస్థాయిలో పర్యటించారు, మాకున్న రిపోర్ట్స్ ప్రకారం అక్కడ జనసేనకు కూడా చాలా బాగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా సపోర్ట్ చేసింది. పర్టికులర్గా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా ఆర్థికంగా చెర్రా బాలరాజుకు అండగా ఉన్నారు. కానీ తెల్లం బాలరాజు గారి వైఫ్, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే వైఫ్ తెల్లం రాజలక్ష్మి, వాళ్ళు ఆర్థికంగా చాలా బలవంతులట. సో వాళ్ళు కూడా ఎలక్షనీరింగ్ బాగా చేశారు. సో చూద్దాం ఎటువంటి ఫలితం ఉంటుంది అనేది మరో 5 రోజుల్లో. సో ఇప్పటివరకు మనం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో 4 నియోజకవర్గాలు, ఈస్ట్ గోదావరిలో 5 నియోజకవర్గాలు, వెస్ట్ గోదావరిలో 6 నియోజకవర్గాల గురించి డిస్కస్ చేసాం. దాసరాం గారు ఇవాళ కూడా సమయం సరిపోవట్లేదు, టైం అయింది. మరో 4 నియోజకవర్గాలు ఉన్నాయి. అది కృష్ణా జిల్లా అవనిగడ్డ, గుంటూరు జిల్లా తెనాలి, కడప ఉమ్మడి జిల్లా రైల్వే కోడూరు, అండ్ చిత్తూరు జిల్లా తిరుపతి. నేను ఉమ్మడి జిల్లాలు చెప్తున్నాను. ఈ 4 జిల్లాలకు సంబంధించి మనం రేపు మాట్లాడుకుందాం. ఎంపీ సెగ్మెంట్ మర్చిపోయారు మా జనసేన. అదే మనం దాంతో పాటుగా కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్, బందరు పార్లమెంట్ సెగ్మెంట్ గురించి కూడా మనం రేపు